హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ మొబైల్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పోకో X2 మొబైల్ ఒకటి టచ్ పని చేయట్లేదని కస్టమర్ ఒకరు తీసుకొచ్చారు. అది CPU రీబాల్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ మీకు వీడియో రూపంలో చూపిస్తాను, చూడండి. రికార్డ్ చేశాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత మనకి ఫోన్ అనేది ఆన్ అయిందా, ఆన్ అయిన తర్వాత మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా అన్నీ ఒకసారి చెక్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, చెక్ చేసి మన ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము. ముందుగా కెమెరాలు అయితే ఫిట్ చేశాను ఇవన్నీ. అలాగే మనం ఒకసారి ఛార్జింగ్ పిన్ అయితే పెడుతున్నాను. ఫోన్ అనేది ఆన్ అయిందో లేదో చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, లోగో అయితే వచ్చింది. ఫోన్ అయితే ఆన్ అయింది. 4% ఛార్జింగ్ కూడా చూపిస్తుంది. మన ప్రాబ్లం ఏంటి? టచ్ అనేది పనిచేయలేదు. సో మనం 100% అది రికవరీ చేసామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫోన్ అయితే ఆన్ అయింది కాబట్టి డెడ్ రిస్క్ అనేది కస్టమర్కి మనం చెప్పలేదు. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ బట్టి 100% మనం చేయగలుగుతామని చెప్పి డెడ్ రిస్క్ చెప్పకుండానే చేశాము. ఆల్రెడీ వేరే షాప్స్ నుంచి ఇది మన దగ్గరికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు డెడ్ రిస్క్ చెప్పడం వల్ల వాళ్ళు కస్టమరు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. సో ఇప్పుడు టచ్ అనేది పనిచేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అయినట్లే. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. ఫోన్ అయితే ఆన్ అయింది. టచ్ అనేది చూసారుగా, టచ్ అనేది పనిచేస్తుంది ప్రాపర్గా. 100% మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగాము. చూస్తున్నారు కదా, టచ్ అనేది పనిచేస్తూనే ఉంది. అలాగే కెమెరాస్ కూడా చూద్దాం. కెమెరాస్ కూడా పనిచేస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే కాంబో అనేది వేయలేదనుకోండి. ఇదిగోండి, ఫ్రంట్ కెమెరా కూడా పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మరొక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.